మంత్రి నారా లోకేష్ గారు మీకు ఇళ్ల పట్టాలు షాదీఖానా కట్టించడం మీకు ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి, నా పేరు హసీనా, మాది నులకపేట. నారా లోకేష్ గారికి గెలిపించినందుకు మాకు చాలా సాయం చేశారండి. గత ప్రభుత్వం వచ్చి మాకు నోటీసులు ఇచ్చేసి ఇల్లు తీస్తామని చెప్పి బెదిరించి ఇక్కడ మీరు ఉండొద్దు, మేము కబ్జా చేసుకుంటామని చాలా బెదిరించారండి మాకు. కానీ నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, నాకు గెలిపించండి, మీకు పట్టాలు ఇస్తామని చెప్పారు. ఆయన గెలిపించుకున్నామండి. మేము గతంలోనే గెలిపించుకోవాల్సింది, ఏదో మాకు అలా గ్యామ్లింగ్ చేసి మధ్యలో అలా చేశారు. ఈసారి మేము గెలిపించుకున్నందుకు ఒక్క ఇల్లు కూడా తీయనని మాట ఇచ్చారు నారా లోకేష్ గారు. అలాగే ఒక్క ఇల్లు కూడా తీయకుండా మాకు పట్టాలు ఇచ్చారండి. బట్టలు పెట్టి మీకు పుట్టింటిలాగా బట్టలు పెట్టి పట్టా ఇస్తానని చెప్పారండి. మాకు బట్టలు పెట్టి మా భర్తకి మాకు ఇద్దరికి బట్టలు పెట్టి ఒక కుటుంబం లాగా చూసుకొని మాకు పట్టాలు ఇచ్చి మా రిజిస్ట్రేషన్ చేపించి మాకు చాలా బాగా చేశారండి. మాలాంటి పేదోళ్ళం పెద్ద పెద్ద షాదీఖానాల్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోలేమని చెప్పి మాకు ఈద్గాలో షాదీఖానా కట్టించమని చెప్పామండి. మేము చెప్పినట్టు చెప్పంగానే ఎమ్మటే మాకు షాదీఖానా కట్టించారు. మా సాయిబులకి ఫస్ట్ నుంచి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉండేదండి. కానీ లోకేష్ గారు వచ్చి మాకు చాలా బాగా చేశారండి. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి. నేను పెళ్లిళ్ళు చేసుకోలేకపోయేదాన్ని, పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో అంతంత డబ్బులు కట్టి. కానీ మా అలాంటి వాళ్ళ కోసం ఇంత పెద్ద షాదీఖానా ఆయన డబ్బులతో, ఆయన జేబులో ఉన్న డబ్బులతో ఆయన డబ్బులు ఖర్చు పెట్టి మాకు చాలా మంచిగా చేశారండి. మాకు చాలా బాగా చేశారండి. అనుకున్నామండి, కానీ ఎంత చేస్తారని అనుకోలేదండి. మామూలుగా ఏదో మాకు పట్టాలు ఇస్తానని చెప్పారు అనుకున్నాం, కానీ మేము అనుకునే దానికన్నా ఇంకా చాలా బాగా చేశారు. కానీ మేము ఎప్పటికైనా సరే లోకేష్ గారే ఉండాలి, మాకు ఎమ్మెల్యే లాగా ఆయనకే గెలిపించుకుంటామండి. మేము ఆయనే ఉండాలండి. ఆయన ఉంటేనే మాకు చాలా, ఇప్పుడే ఇంత చేశారంటే ఒక్క సంవత్సరం నరైందండి గెలిచి, ఇంతలోనే ఇంత చేశారంటే ఇంకా మాకు చాలా సాయం చేస్తారు. ఇంకా ఇదంతా చాలా బాగా చేశారండి. ఇంకా బాగు చేస్తారని ఆయన మీద మాకు నమ్మకం ఉంది. మేము ఆయనకే గెలిపించుకుంటాం. ఆయనే మాకు ఎమ్మెల్యేలా ఉండాలి. ఇంకా ఫ్యూచర్ లో ఆయన మాకు సీఎం కూడా కావాలని మేము అనుకుంటున్నామండి. మాకు చాలా మంది బెదిరించి ఇంకా నోటీసులు ఇచ్చినా సరే మేము ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చేదండి. అలాంటి సీన్ లో మాకు వచ్చి పట్టాలు ఇచ్చి ఇంకా మాకు రిజిస్ట్రేషన్ చేపించి మా లాంటి వాళ్ళకి, పేదోళ్ళకి చాలా సాయం చేశారండి. ఇంకా బాగా చేస్తారు. ఈ ప్రభుత్వమే ఉండాలి, లోకేష్ గారే రావాలని మేము చాలా కష్టపడ్డాం. ఇంకా లోకేష్ గారికే గెలిపించుకుంటామండి ముందు. ఇంకా చెప్పాలంటే ఇమాములకి ఇచ్చారండి, మసీద్లో ఇమాములకి కానీ వాళ్ళ జీతాలు పెంచారు. వాళ్ళకి రంజాన్ రాగానే బట్టలు పెట్టారు. ఉపాసం ఉన్న వాళ్ళకి అందరికీ, ఇంకా ఉపాసం ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఈద్గాలో భోజనాలు పెట్టి, ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి ఆయన చేయాల్సింది. మంత్రి నారా లోకేష్ గారు మీకు షాదీఖానా కట్టించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందం సార్. గత ప్రభుత్వంలో ఇట్లా వెళ్ళి మేము ఎమ్మెల్యే వాళ్ళని అడిగినప్పుడు అసలు చేస్తా ఉన్నా తప్ప ఎవరేం చేయలేదు. మంత్రి నారా లోకేష్ గారు నా రచ్చబండ కార్యక్రమానికి నులకపేట గ్రామం వచ్చినప్పుడు, సార్ మాకు ఇట్లా చేసుకోవడానికి షాదీఖానా లేదు సార్, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, వేరే ఊర్లో వెళ్ళాల్సి వస్తుంది సార్ అని మేము అడిగినప్పుడు, లేదమ్మా ఈసారి గెలిచినమ్మటనే సంవత్సరంలో మీకు షాదీఖానా కడతా అన్నారు సార్. అన్నట్టుగానే సంవత్సరం మాకు షాదీఖానా కట్టి మాకు చేతికి అందించారు సార్. చాలా మంచి పనులు చేస్తున్నారు సార్. ఏ వ్యాపారం వెళ్ళినా కానీ మీ అంట నేను ఉన్నాను అంటూ తొలి అడుగు వేసి మాతో తోడుగా నిలబడుతున్నారు సార్. మాకు చాలా ఆనందం ఉంది సార్. ఎలా అనిపించింది మీకు ఇలాగ కట్టినప్పుడు? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం సార్. ఇదివరకు మేము పేదలను వచ్చేసి పెళ్లి చేసుకోవాలంటే బయట ఊరికి వెళ్ళాల్సి వచ్చేది సార్. చాలా ఖర్చుగా కూడేది సార్. అలాంటిది మా గ్రామంలో మాకంటూ ఒక షాదీఖానా అనేది నిర్మించి, మాకు ముస్లిమ్స్ గా ఒక షాదీఖానా అనేది ఇచ్చి మీ అంటే మేము ఉన్నామని సపోర్ట్ చేసినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా సార్ మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అంటే మీరు ఇలా చేస్తారని మీరు అనుకున్నారు అసలు? సార్ అనుకోలేదు సార్, కానీ మీ అంతా మేము ఉన్నామంటూ చాలా నాయకులు వచ్చి చెప్పి వెళ్ళిపోయారు. కానీ లోకేష్ గారు అంతే అనుకున్నాం. కానీ ఒక యూత్ లీడర్ గా మీ అంతా మేము ఉన్నానంటూ ఇచ్చిన మాట నిలబెట్టి మాకు కట్టినందుకు లోకేష్ గారి జీవితం మొత్తం రుణపడిపోయి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.